ఆకలి అవసరం ఉంటే నేను మారాలనే కోరిక నీ మదిలోకి వస్తే ఖచ్చితంగా ఆ మదిలో వచ్చిన కోరికలకు అనుగుణంగా నీ అడుగులు ముందుకు పడితే డెఫినెట్గా మనం సక్సెస్ అవుతాం. నీ 7 తరాలు కాదు 80 తరాల దరిద్రాన్ని కూడా మార్చుకోగలిగే శక్తి ఉన్నది ఈ మైండ్ సెట్. నువ్వు అడిగే ముందుకేయకుండా మారాలి మారాలని మంచం మీద పడుకుంటే ఎట్లా సాధ్యమవుతుంది? తిన్నావా పండుకున్నావా తెల్లారిందా ఈ కాన్సెప్ట్లో మనం ఉంటున్నాం తప్ప మన లైఫ్ ఎట్లా మార్చుకోవాలా ఎందుకు మార్చుకోవాలనే ఆలోచన మనకి ఎట్లనే ఉందా? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కంఫర్టబుల్ జోన్లో ఉన్నోడు ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ కాడు. వార్ జోన్లో ఉన్నోడు మాత్రమే సక్సెస్ అవుతాడు. మనకు చాలా అవకాశాలు ఉన్నాయి. మైండ్ సెట్ను మార్చుకుందాం, దావత్ కల్చర్ను బంద్ చేద్దాం, దాచుకునే కల్చర్ను పెంచుకుందాం. నేనే ఒకప్పుడు ఉద్యోగం కోసం తిరిగినోడిని ఈరోజు దాదాపు 100 మందికి పైగా ఉపాధినిచ్చి లక్షాధికారులను చేశారు. హలో, ఈరోజు చాలామంది నన్ను సక్సెస్ ఫార్ములా అడుగుతుంటారు. సక్సెస్ ఏడుంటుంది? ఎవడమ్మడు సక్సెస్ ఏ సూపర్ మార్కెట్లు అమ్మేది కాదు. ఆకలి అవసరం ఉంటే నేను మారాలనే కోరిక నీ మదిలోకి వస్తే ఖచ్చితంగా ఆ మదిలో వచ్చిన కోరికలకు అనుగుణంగా నీ అడుగులు ముందుకు పడితే డెఫినెట్గా మనం సక్సెస్ అవుతాం. అట్లా కాకుండా నువ్వు నిండగా తిని సక్సెస్ కావాలని కూర్చొని ఆలోచిస్తే డెఫినెట్గా రాదు. ఆచరణే గీటురాయి. అందుకు అనుకూలంగా ప్రణాళిక రూపొందించుకోవాలా, ముందుకెళ్ళాలా. నీ 7 తరాలు కాదు 80 తరాల దరిద్రాన్ని కూడా మార్చుకోగలిగే శక్తి ఉన్నది ఈ మైండ్ సెట్. ఈ మైండ్ సెట్ని నువ్వు మార్చుకోగలిగితే ముందుకెళ్తావు. ఇంకా అనుకుంటావు ఇంకా రాముని దగ్గరికి పోయో, కృష్ణుని దగ్గరికి పోయో, యేసు దగ్గరికి పోయో, అల్లా దగ్గరికి పోయి మారాలి నా జీవితం, మారాలి నీ జీవితం అంటే ఏం మారదు. వాళ్ళైనా కూడా నువ్వు ఒక అడుగు ముందుకేస్తే వాళ్ళు నీకు దారి చూపిస్తారు. నువ్వు అడిగే ముందుకేయకుండా మారాలని మంచం మీద పడుకుంటే ఎట్లా సాధ్యమవుతుంది? ఖచ్చితంగా మారదు. ఇప్పుడు బాగా మనం గుర్తుపెట్టుకోండి, మనకు సంబంధించిన ఏ తెలుగు రాష్ట్రాల పీపుల్ను చూసాం, అట్లాగే గుజరాత్ మార్వాడీలను, రాజస్థాన్, ఇంకా రకరకాల రాష్ట్రాల నుంచి వచ్చిన మార్వాడీలను ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈరోజు వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఎట్లుంది, మన ఆర్థిక పరిస్థితి ఉంది. మనం ఎంతసేపు దావత్కు బాగా తిన్నావా పండుకున్నావా తెల్లారిందా ఈ కాన్సెప్ట్లో మనం ఉంటున్నాం తప్ప మన లైఫ్ ఎట్లా మార్చుకోవాలా ఎందుకు మార్చుకోవాలనే ఆలోచన మనకి ఎట్లనే ఉందా? ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుందాం, ఇప్పుడు మేరా హైదరాబాద్, హమారా హైదరాబాద్, మేరా హైదరాబాద్ అని కామ్దాన్ అని చెప్పేసి బాగా చెప్పుకునే అడ్డగుట్ట పీపుల్నో, జగద్గిరిగుట్ట పీపుల్నో, ఎంఎస్ మక్తా పీపుల్నో, లేదా బస్తీల్లో ఉండే బాపులు ఉంటారు కదా, వాళ్ళకి హైదరాబాద్లో ఇల్లు ఉందా? అదే హైదరాబాద్కు బతకడానికి వచ్చిన మహబూబ్ నగర్, కరీంనగర్, వరంగల్లో, అట్లాగే కర్నూలు, తిరుపతి నుంచి వచ్చిన వాళ్ళకి ఇండ్లు ఉన్నాయా? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కంఫర్టబుల్ జోన్లో ఉన్నోడు ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ కాడు. వార్ జోన్లో ఉన్నోడు మాత్రమే సక్సెస్ అవుతాడు. ఉదాహరణకు ఇప్పుడు ఒక దగ్గర యుద్ధం జరుగుతుంటే ఓ పర్సన్ ఇక్కడ అక్కడ కాదు యుద్ధం, డైరెక్ట్గా ఈసారి ఒక దివిలో పెట్టుకుందాం. ఆ దివిలో పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఓ రోజు డేట్ ఫిక్స్ చేసుకున్నారు 2 దేశాలు. అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే ఒక దేశం నుంచి వచ్చిన వాళ్ళు దాదాపు 50,000 మంది ఉన్నారు. ఇంకో దేశం నుంచి వచ్చిన పర్సన్స్ ఓన్లీ 5,000 మందే ఉన్నారు. ఈ 5,000 మందికి సంబంధించిన వాళ్ళు ఆ 50,000 మందికి చూడగానే అమ్మ అయిపోయిందిరా భయ అని చెప్పేసి గుండె జారిపోయింది. ఆ టైంలో దానికి సంబంధించిన ఎవరైతే సైన్య అధ్యక్షుడు ఉన్నాడో ఈ 5,000 మంది వచ్చిన ఓడరేవులు ఏవైతే ఉన్నాయో ఫస్ట్ ఆ ఓడరేవులను తగలబెట్టండి అని తగలబెట్టించారు. అందరి పర్సన్ ఏందిరా ఈ ఓడరేవులను తగలబెడుతున్నాను, ఎందుకు తగలబెట్టాడు అనుకుంటున్నాను మీరు? ఈ 5,000 మంది ఆ 50,000 మంది చూసి భయపడకుండా ఉండి ఇక ఒక ఆప్షన్ అంటే లేకపోతే నువ్వు చట్టడం లేదా వాళ్ళని చంపడం, దెర్ ఈజ్ నో ఆప్షన్. అప్పుడు ఏం చేస్తారు? ఎవరైనా బతకడానికే ఇష్టపడతారు తప్ప చావడానికి ఇష్టపడతారా? ఎట్టి పరిస్థితుల్లో చావడానికి ఇష్టపడరు. కాబట్టి అప్పుడేం చేసిండ్రు? విజయం వీర్గ స్వర్గం ఖచ్చితంగా వేసేయాలనే కాన్సెప్ట్ తోటి ఈ 5,000 మంది బాగా యూనిట్గా ప్లాన్ చేసుకున్నారు. 50,000 మందిని ఓడించిండ్రు. ఆ 50,000 మంది ఏంది?
పారిపోవడానికి ఓడలు ఉన్నాయి కాబట్టి ఓళ్ళ కూడా పారిపోయారు. వీళ్ళకి పారిపోవడానికి స్కోపే లేదు కాబట్టి ఈ 5,000 మంది 50,000ను తరిమి కొట్టిరు. అంటే ఈ కంఫర్టబుల్ జోన్ ఎప్పుడైతే ఉందో, పారిపోవడానికి దారి ఎప్పుడైతే ఉందో, పారిపోవడానికి స్కోప్ ఉంటుంది. అసలు ఆప్షనే లేకపోతే విజయం వీరుగా స్వర్గమో అనే రేంజ్లో ఫైట్ చేశారు, విజయం సాధించారు. అట్లాగే ఈరోజు చాలామంది ఇప్పటికి పీపుల్ ఎంప్లాయీస్ రకరకాల వాళ్ళు ఉద్యోగాలు ఏం ఆలోచిస్తున్నారు, చాలు 30,000 ఉంది సరిపోతాయి. ఈ హైదరాబాద్లో మెట్రో సిటీలో 30,000 ఏం చేసుకుంటావు, దేనికి సరిపోవు. కరెక్ట్ 10 రోజులకి అయిపోద్ది. మళ్ళీ 20 రోజులు ఎప్పుడు వస్తుందా, 1 తారీఖు ఎప్పుడు వస్తుందా, ఒకటిసారి ఎదురు చూస్తున్నారు లేదా. కాబట్టి అటువంటివి లేకుండా ఉండాలంటే డెఫినెట్గా మీరు ప్లాన్ చేసుకోండి. మనకు చాలా అవకాశాలు ఉన్నాయి. మైండ్ సెట్ను మార్చుకుందాం, దావత్ కల్చర్ను బంద్ చేద్దాం, దాచుకునే కల్చర్ను పెంచుకుందాం. ఈ మైండ్ సెట్ కూడా ఇచ్చే ఆలోచన చేయాలి తప్ప తీసుకునే ఆలోచన వద్దు. తీసుకునేవాడు ఎప్పుడైనా బిచ్చపోడే, ఇచ్చేవాడు ఎప్పుడైనా ఓనరే. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుంటే ఇచ్చే చేయిని మొక్కుతారు, తీసుకునే చేయిని తొక్కుతారు. కాబట్టి మనకి ఇచ్చే సిచ్యువేషన్లో ఇప్పుడు హైదరాబాద్కు బతకడానికి వచ్చిన వాళ్ళు బాగా బతుకుతున్నారు. హైదరాబాద్కు వచ్చిన ఏదైతే తెలుగు పీపుల్ కాకుండా మన రాష్ట్రానికి వచ్చిన గుజరాత్ నుంచో, పంజాబ్ నుంచో, రాజస్థాన్ నుంచో వచ్చిన వాళ్ళు ఒరిజినల్గా ఏం కావాలి, మన ఊరు సర్పంచ్ పక్క ఊరికి పోతే పాలేరైనప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా మనకు పెద్ద పాలేరులు కావాలి కదా. మరి ఈరోజు పెద్ద పాలేరు లాగా ఉన్నారా, పని ఇస్తున్నారా? పని ఇచ్చే స్థాయికి వాళ్ళు ఉంటే పని చేసే స్థితిలో దిగజారి మనం ఉన్నాం. మళ్ళీ చెప్పుకోవడం ఎట్టుంటుంది, పైన శర్వాణి కింద పరిశాని. ఈ కాన్సెప్ట్తో ఎంతకాలం బతుకుతాం మనం. కాబట్టి ఇక్కడ నుంచి అయినా మైండ్ సెట్ను మార్చుకుంటే బాడీలో అత్యంత శక్తివంతమైన పార్ట్ మైండ్ సెట్. ఈ మైండ్ సెట్ను మార్చుకుంటే ఏదైనా సాధ్యమే. అందుకు నేనే నిదర్శనం. మామూలుగా 1998లో హైదరాబాదుకు ఖాళీ నడకన ఒక రంగంగా చెప్పాలంటే కట్టు బట్టలతో వచ్చాం. ఈరోజు హైదరాబాద్లో 4 ఇండ్లు ఉన్నాయి, 2 కార్లు ఉన్నాయి, 18 ప్లాట్లు ఉన్నాయి, బ్యాంకు బ్యాలెన్స్ ఉంది. నేనే ఒకప్పుడు ఉద్యోగం కోసం తిరిగినోడిని. ఈరోజు దాదాపు 100 మందికి పైగా ఉపాధినిచ్చి లక్షాధికారులను చేశా. కేవలం మైండ్ సెట్ చేంజ్ చేసుకోవడం వల్ల. మనం ఎంతసేపు నెగిటివ్ వరపు వద్దు. హాఫ్ బాటిల్ కాలిందంటే అమ్మ సగం బాటిల్ అయిపోయిందా, కాదు ఇంకా సగం బాటిల్ ఉందా, రెండు ఒకటే. కానీ మైండ్ సెట్ ఎట్టుంటుంది, ఉంది అంటే పాజిటివ్, లేదు అంటే నెగిటివ్. ఎప్పుడైనా మనం చూడాల్సింది పాజిటివ్ తప్ప నెగిటివ్ని కాదు. కాబట్టి ఇక నుంచి మీ మైండ్ సెట్ను మార్చుకుంటే ఖచ్చితంగా మనం బతకడమే కాకుండా వందలాది మందికి, వేలాది మందికి మనం ఉపాధినిచ్చే అవకాశం ఉంది. కాబట్టి అటువైపు మీరంతా ప్లాన్ చేసుకోండి. మీకు తోడు నీడగా ఉండడానికి నా వంతు సహాయ సహకారాలు అందజేస్తాను తెలియజేస్తూ హానా.